వెతుక్కుంటా మన దగ్గరకు వచ్చినాడు. ఈ రాత్రి ఎక్కడ వెళ్ళమాకనామా, ఈ రాత్రి ఈ స్థలంలో దేవుడు బిడ్డలారా, దేవుడే మనల్ని వెతుక్కుంటా ఈ స్థలానికి వచ్చి, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పి మనందరూ పిలుస్తున్నాడు. మనందరి ప్రయాసంతో భారంతో ఎంత కష్టపడ్డా, ఎంత దుఃఖపడ్డా, ఎంత రోదన చేసినా, మనకి ఏ దిక్కు లేకుండా శాపగ్రస్తమైన మన బ్రతుకులు ఉన్నప్పుడు మన బ్రతుకులు మార్చి మనమందరం ఆయన పిల్లలమని, ఆయన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహింప చేసి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి దేవుడు మనల్ని దయ కలిగి ఉంది. ఈ రాత్రి దేవుడే మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అమ్మా, ఈ భయంకర దురవస్థను చూసి అంధకారంలో కూర్చున్న వారికి వెలుగు కలుగజేయడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి యేసయ్య రక్షకుడు ఈ రాత్రి వీళ్ళందరి ఆహ్వానిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎవరైతే ప్రయాసపడి భారం మోస్తున్న జనులు ఉంటారో, పాపంలో ఉండి అయ్యో నేను పాపిని, నా పాపాల వల్ల శ్రమలు కలుగుతున్నవి, ఎవరు నా పాపం తీసివేస్తున్నట్టున్నారో వారందరూ కూడా పాపంలో రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చిన, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి అయా అమలారా, మనందరు విడిపించే దేవుడు యేసు రక్షకుడు యేసయ్య ఒక్కడే. పాపుల్ని ప్రేమించి గుడ్డు వారికి చూపుడు, గుడ్డు వారికి నడుకుపోవు, వారి మాటలు చచ్చిన వారు లేపినవాడు యేసు రక్షకుడు ఒక్కడే. ఎవరైతే యేసు ప్రభువును విశ్వసిస్తారో వారందరి ప్రభు విడిపించి రక్షించడానికి సామర్థ్యం గల దేవుడు. కాబట్టి ఈ రాత్రి దేవుడిని రక్షించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మాయిలందరూ పిల్లలందరూ ఇక్కడ రండి, పిల్లలందరూ కనపత్రులు పెద్దలకి ఇవ్వండి. రాత్రి వల్లాపురంలో గంగేట్ల బజార్లో దేవుడి సువార్త ప్రకటిస్తాడు. ఏసే నమ్ముకో అమ్మా. పెద్దలారా, స్త్రీలారా, మీ అందరికి వందనాలు. ఏదో ఒక రోజున దేవుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారు. ఏదైనా ఒక దేశానికి వెళ్ళాలని అక్కడ పాస్పోర్ట్ వీసాలు, ఆ దేశ పరిస్థితులు, అక్కడ ఉన్న స్థితిగతులను తెలుసుకోవాలి. మరి అక్కడ సిద్ధపడాలి. మరి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే కొద్ది కాలానికి ఈ స్థితిగతులు విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఈ దేశాన్ని విడిచిపెట్టాల్సిందే, లోకాన్ని విడిచిపెట్టవలసిందే. విడిచిపెట్టబడిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనేది ముఖ్యం. కాబట్టి వెళ్ళబోయే స్థలం యేసు ప్రభు చూపెడుతున్నాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడని నేనే. కాబట్టి నేను వెళ్ళే స్థలంలో మీకు స్థలం సిద్ధపరచడం వెళుతున్నాను అని చెప్పి యేసయ్య వెళ్ళి మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుకుంటారో, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడిన, నమ్మని వాడు శిక్ష విధింపబడిన దేవుని లేఖనం సెలవిస్తుంది. మరి మన పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి పాపి తన పాపంలో మరణించుట దేవుడు తనకి ఇష్టం కాదంటున్నాడు. కాబట్టి ఏ వ్యక్తి కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం కాదు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తారో ఆ విశ్వసించిన వారందరి ప్రభు ఆయన రాజ్యాన్ని చేర్చుకుంటాడు దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రియమైన వల్లాపురంలో పెద్దలారా, వీళ్ళారా, యేసు నేనే మార్గమును సత్యము జీవం అంటున్నాడు. ఆ మార్గము సత్యము జీవమైన యేసేను రాత్రి ప్రకటించి తెలియజేస్తున్నాం. చెప్పకుండా ఎవరికి ఏం తెలియదు. మరి ఈ రాత్రి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షింపబడనని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో మీ కుటుంబాలు దేవుడు రక్షించి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వ్యాధి, బాధ, శోధన, దుఃఖం, మరి ముఖ్యంగా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎట్లా, ఈ దేహం విడవగానే నేను ఎటు వెళ్ళిపోతానో అనే డౌట్ లేకుండా, చచ్చిపోయిన పైకో కిందకు అనకుండా చనిపోయిన తర్వాత నిత్య రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు మార్గం ప్రారంభం చేసినాడు. ఆ మార్గమే యేసయ్య మార్గం. యేసయ్య అంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొక్కకు చేరుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ధనధాన్యాలు, వస్తు వాహనాలు సంపాదించుకున్నవన్నీ ఒక రోజు విడిచిపెట్టి పోవాల్సిందే. విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం అనేది ముఖ్యం. వెళ్ళబోయే స్థలం కొరకు సిద్ధపడాలి. వెళ్ళబోయే స్థలమే రెండే స్థలాలున్నాయి. ఒకటి నరకం, రెండోది పరలోకం. మరి ఉత్తగానే
ఎట్లా పడితే అట్లా భక్తి చేస్తే మన నరకాన్ని కానీ పరలోకం కానీ వెళ్ళం కానీ ఒక క్రమబద్ధతైన క్రమంగా మరి భక్తి చేయాలి. ఆ క్రమం యేసుక్రీస్తులో ఉంది క్రమం. ఆ క్రమమైన దేవుడు ఆ దేవుని ఈ రోజు ప్రకటిస్తున్నాం. ఆయనే ప్రభువైన యేసయ్య. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన మనల్ని రక్షించి విడిపించగల శక్తి గల దేవుడు. ఈ దేవుడు ఈ ఊరి ప్రజలందరూ దీవించి ఊరి గొప్ప రక్షణ కలగజేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మంచి యేసు ప్రభువా నీకు వందనాలు. వల్లాపురంలో అందరూ చక్కని మంచి ప్రజలు ఉన్నారు, ప్రేమ గల ప్రజలు, అర్థం చేసుకునే ప్రజలు. ప్రభా, ఈ అర్థం చేసుకునే ప్రజలపై నీ కనికరం రానివ్వండి. యేసు నామములో గ్రామ ప్రజలందరూ విడుదల కలుగును గాక, నీ రక్షణ కలుగును గాక. ప్రతి దుష్ట ఆత్మలు పారిపోయి నీ వెలుగును చూద్దురు గాక. తండ్రిని వెలుగు ప్రకాశింప చేయండి అయా. ఎందరైతే దేవుడు కావాలని దేవుడా, ఆకాశం అందున్న దేవుడా, మా ప్రాణమైన మా తండ్రి అని ఎదురు చూస్తున్నారు, దేవుడి కొరకు తప్పించిపోతున్నారు, మీరే వారి ప్రత్యక్షం కాండి. ఈ సాయంకాలం మా ప్రార్థన ఆలకించండి. ఈ గ్రామానికి రక్షణ కలగజేయండి. ఈ మహిమను వెల్లడిపరిచి నన్ను మహిమ తెచ్చుకోనమని మహాదేవుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభువును వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బలవంతకి అమ్మా, బలవంతకి అమ్మా. నమ్ముకోవే, నీ మనసు మార్చుకోవే, నమ్ముకోవే. మనసున మంచి చెల్లెల మనసు మార్చుకోవే, నమ్ముకోవే, నీ మనసు మార్చుకోవే. ఆ జీవమైన దేవుడి స్థితి కలుగును గాక. జీవమైన దేవుడిని ఆరాధించి మరి ప్రజలందరికీ దేవుడు అవసరమైన దేవుడు యేసుక్రీస్తు వసలు. ఆయన మనందరి పాపాల కొరకు మరణించి తిరిగి లేచినాడు. పాపలను రక్షించినప్పుడు క్రీస్తు యేసు లోకములకు వచ్చిందని లేఖనం చదివిస్తుండగా, ఆ పాపలమైన మనం నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినాడని దేవుడు లేఖనం చదివించినట్లుగా దేవుడున్నారా. వల్లాపురం గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో ఈ రక్షణ సువార్త నడుస్తున్న యేసు ప్రభువుని ఎవరి నోటితో ఒప్పుకుంటారో ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినాడని, ఆయన పాపులందరూ కొన్ని మరణించి తిరిగి లేచినాడని నమ్మి మరి ఆయనను విశ్వసిస్తే వారందరూ రక్షించబడతారని దేవుడు లేఖనం చదివిస్తుంది. నమ్మి మాసి కొంచెం రక్షించబడిన, నమ్మని వారి శిక్ష విధింపబడి లేఖనం చదివిస్తుండగా నమ్మి రక్షించబడండి. గొప్ప రక్షణ దేవుడు మీ కుటుంబాలకు దయచేయండి గాక. ఆమేన్. 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 దేవుడికి మహిమ కలుగును గాక. మరి వల్లాపురం అనే పెద్ద విలేజ్లో దేవుని స్వార్థ ప్రకటించడానికి కృప చూపినాడు. మా అందరి కొరకు ప్రార్థిస్తే మీ అందరికి వందనాలు. ఇంకొకరు ప్రార్థించి అందరికీ ఈ స్వార్థ ప్రకటించడానికి కావాల్సిన శక్తిని ప్రజలందరి ప్రభు విడిపించడానికి కావాల్సిన దేవుని యొక్క విడుదల ప్రభు కలగజేయనట్లుగా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. దేవుడికి మహిమ కలుగునుగా. ఆమేన్.